తిరుమలలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరుతున్నారు. రద్దీకి అనుగుణంగా వసతులు కల్పించడంలో టీటీడీ అధికారులు విఫలమయ్యారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. 3 రోజులుగా భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం 3 కిలోమీటర్లకు పైగా ఉన్న క్యూలైన్లలో నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు సుదీర్ఘ సమయం వేచి ఉండక తప్పడం లేదు. శ్రీవారి దర్శనం కోసం దాదాపు 24 గంటలు అంతకుమించి సమయం పడుతోంది. గదుల కోసం అగచాట్లు తప్పడం లేదు. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అధికారులు బాహ్య వలయ రహదారిపై ఏర్పాటు చేసిన క్యూలైన్లలోకి భక్తులను మళ్లిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి ఉద్యానవనాల షెడ్లు నిండి గోగర్భం జలాశయం వరకు భక్తులు బారులు తీరుతున్నారు. కిలోమీటర్ల మేర నడిచి శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులకు టీటీడీ తగిన స్థాయిలో వసతులు కల్పించడం లేదు. మండుటెండల్లో కనీసం తాగునీటి సౌకర్యం కల్పించలేదని భక్తులు వాపోతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ షెడ్లలోకి చేరుకునే వరకు అన్నప్రసాదాలు, మంచినీరు పంపిణీ చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు లేవు, దర్శనాలు లేవు, మంచినీళ్ళు లేవు. ఇప్పుడు వచ్చి చుట్టుపక్కల చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు. ఆ లైట్లు, ఆ ఫ్యాన్లు కూడా ఎక్కడ పనిచేయడం లేదు. మనుషులు గాలి కూడా ఆడట్లేదు. అక్కడ పట్టించుకునే వాళ్ళు లేడు. టికెట్ల గురించి అడిగినా లేదా దర్శనం గురించి అడిగినా తిరిగి వాళ్ళు గసురుతున్నారు. చెప్పాల్సింది పోయి దేవస్థానం వాళ్ళు. ఓ ఫుడ్ లేదు, చిన్నపిల్లలు ఉన్నారని కూడా లేదు. జనానికి చాలా ఇబ్బంది అయిపోయింది. భోజనాలు లేవు, కనీసం నీళ్లు కూడా ఇస్తాంలే, గాలి ఆడట్లే, ఊపిరి ఆడతాంలే. ఇక ఇదంతా కావాలని చేస్తున్న జనాలకి దేవుని మీద విరక్తి పుట్టి ఇంకొకసారి రాకూడదని చేస్తా ఉంటది. ఇది ఇక్కడ చిన్నపిల్లలు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ లైన్ లో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ వాటర్ కూడా లేవు ఇక్కడ తాగడానికి. చిన్నపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ బాగా లాంగ్ అయింది. చాలా దూరం నుండి తిరిగి అలసిపోయినాం. ఒక మధ్యలో కూడా ఏం సౌకర్యం ఇవాళ అందలేదు. భోజనాలు ఇట్లా ఏం లేవండి, ఏ సౌకర్యం లేదు ఇంతవరకు. టీటీడీ అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని భక్తులు వేడుకుంటున్నారు.